తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చబోతోంది. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతోటి నదిలో అంతకంతకు ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. రానున్న 3 రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ హెచ్చరిస్తోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తుతోంది. దీంతో పలు ప్రాజెక్టుల్లో గేట్లు తెరిచి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ నదీ పరివాహక ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉంది. తెలంగాణలో ఎస్ఆర్ఎస్పీ, లోయర్ మిడ్ మానేరు, నిజాం సాగర్, ఎల్లంపల్లి, సింగూరు, భద్రాచలం, అటు ఏపీలో ధవళేశ్వరం ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాం సాగర్ కు భారీగా వరద వస్తుండటంతో నీటిని మంజీరా నదిలోకి వదిలిపెట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక్కడ 1,50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ఎస్ఆర్ఎస్పీకి 2.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. గత 2 రోజులతో పోలిస్తే వరద కొంత తగ్గింది. ప్రాజెక్టు నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరో 2 రోజులు వరద కొనసాగే అవకాశం ఉందంటున్నారు ప్రాజెక్టు అధికారులు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదలతో ఆదిలాబాద్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 39 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,40,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,60,000గా ఉంది. అటు లోయర్ మానేరు డ్యాంకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. 24 టీఎంసీల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం కాగా ఇప్పటికే 21 టీఎంసీల నీరు డ్యాంలో ఉంది. ఇక్కడ ఇన్ఫ్లో 26,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 24 అడుగులు దాటింది. ప్రస్తుతం తాలిపేరు నుంచి 3 గేట్లను ఎత్తి 3,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఇటు ఏపీలోనూ గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాకు ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ నుంచి భారీగా వస్తున్న వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఉధృతిని తట్టుకునేందుకు ప్రస్తుతం బ్యారేజీ నుంచి 2,33,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని లోతట్టు కాజువేల వద్ద పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం పహారా కాస్తోంది. వరద క్రమంగా పెరిగే అవకాశం ఉన్నందున నది వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వచ్చే 48 గంటల్లో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని జలవనరుల శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల నిమిత్తం ప్రత్యేక సహాయక బృందాలు ఏర్పాటు చేశారు. వరద మరీ తీవ్రమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టనున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.